మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ B12 రావాలంటే అంబలి ఈరోజు మిగిలిపోయిన నీళ్ళు పోసి పొద్దున్నే అంబలి అది చేసుకొని గట్ మైక్రోబిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ గట్ నుంచి బ్రెయిన్కి బ్యారియర్ ఉంటుంది అడ్డం, దాన్ని దాటుకొని బ్యాక్టీరియా ఒకటే పైకి పోతుంది, పైకి పోయి అక్కడ బ్యాక్టీరియాతో డ్యాన్స్ చేస్తుంది. అట్లా మన బాడీలో 350 ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంది. అవును, ఒరే మీరు బ్యాక్టీరియా జీరో బ్యాక్టీరియా తోచి వస్తూ ఉంటారు అందరూ, సైన్స్ చదువుకున్న వాళ్ళు అందరూ. అన్నం తినేటప్పుడు కడుక్కోండి చెయ్యి ఒకసారి, అంతేగాని బ్యాక్టీరియా కోసం చేసి తోమి వేసి నోట్లో లిస్ట్రిన్లు డెటాల్ గిటాల్ ఎన్ని వాడు చంపేస్తారు స్వామి. అవి ఏంటి, నువ్వు బతికితే మేము బతకాలి కదా అని పాపం అవి మనములు బతికించేదానికి అవి లోపల పని చేస్తా ఉన్నాయి. మనం వాటి ఎప్పుడు చంపుదామని ఉండవు. ఏందిరా ఇది సైన్సా? అందులో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి కదా సార్. కానీ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ అవి గుడ్ బ్యాడ్ మనం డిఫైన్ చేసినాము. గుడ్ బ్యాడ్ ఏం వాటికేం తెలుసు పాపము. ఇప్పుడు మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే చెడ్డ చేసే బ్యాక్టీరియా స్టెఫ్లోకాకస్ వీటిని ఆడబెట్టి మూలకు పడి గమనుండు అని చెప్పి ఇది చెక్ చేస్తా ఆడ పెట్టింటుంది అంతే. దాన్ని ఎలిమినేట్ చేయాలని నువ్వు నానా కష్టాలు పడి యాంటీబయాటిక్లు చేసి చిన్న జ్వరం వస్తే ఏదో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది, జ్వరం వచ్చింది ఆ ఫైటింగ్ చేస్తూ ఉంది, వదిలేదాన్ని నువ్వు రోజు రెస్ట్ తీసుకో. ఆకలి కాదు అన్నం తినొద్దు, అది కూడా నేచరే చెప్పింది. నీకు ఆకలి కాకుండా రే నేను ఫైటింగ్ చేసుకుంటా ప్లీజ్ ఈరోజు తిండి నిలపరా అని చెప్తే మళ్ళా నువ్వు మందు వేసుకొని డోలు వేసుకొని మళ్ళా తింటావా? చెత్తనా ఎలా ఎంత దరిద్రం అదే. అదే హోటల్ నుంచి సూప్ తెప్పించుకుంటారు సార్ చాలా మంది. సూప్ కాదు బిర్యానీ, వాళ్ళ అమ్మే చెప్తా జ్వరం తగ్గింది ఇప్పుడు తిన్నాయినా ఐస్ క్రీమ్ తిని నీకు ఇష్టమైంది తిను అని. ఎంత బ్యూటిఫుల్ అంటే నేచరు. ఆ కుక్కకి జ్వరం వస్తే మటన్ పెట్టినా తిందు, అడవి గడ్డి తిని వామిటింగ్ చేసుకుంటా తిని అబ్బాని వామిటింగ్ చేసుకుంటుంది. మరి నువ్వేంది జ్వరం వచ్చిందిరా నేను ఫైట్ చేసి వదిలేరా ఒక్కరోజు అంటే మళ్ళా ఫుడ్ పెట్టి అబ్యూజ్ చేస్తావా? మళ్ళా హాస్పిటల్లో చేరి సెలైన్ పెట్టించుకొని యాంటీబయాటిక్లు వేసుకొని మొత్తం అన్ని నగలన్నీ వేసుకునేట్లన్నీ సెలైన్లు పెట్టించుకొని హాయిగా ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటావు. అంత దరిద్రమే. ఒక ఏజ్ వరకు హెల్త్ టక్కన రెడీ అవుతుందండి. చిన్నపిల్లలు ఏమి చేయకపోయినా రెడీ అయిపోతారు. పెద్దోళ్ళు కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి. ఫీవర్ వచ్చింది ఒక రోజు రెస్ట్, ఎక్కువ ఫీవర్ వచ్చింది పొట్టను బాగా తడిపెట్టబెట్టి దుడిసి ఆడ తడిగుడ్డేస్తే 2 డిగ్రీలు తగ్గుతుంది. 100 ఉంటే ఎక్కువ అయితే మళ్ళీ ఫిట్స్ రావచ్చు, అది డేంజర్. అది చూసుకుంటా మదర్లు ట్రై చేసి వాళ్ళకి జావో గేవో సింపుల్గా ఫ్రూట్స్ గిట్స్ పెడితే 2 రోజులు 3 రోజులకి యాంటీబాడీస్ తయారైంది. బాడీ తయారు చేస్తుంది కదా యాంటీబాడీస్ని. ఇప్పుడు మీ ఇంటికి పోలీసులు వచ్చినారు, దొంగలు వచ్చినారు, మీరు పోలీసులు వచ్చేవారు కాసుకుంటారా మీరే ఫైట్ చేస్తారా? పోలీసులు ఫోన్ చేసి ఇప్పుడు నేను పోలీసులు పిలిచినాను ఆగు అంటే ఆగుతారా వాళ్ళు? వాడు వచ్చిన దొంగ చేతులతో ఫైట్ చేస్తే చేతులతో, లేకపోతే కత్తి ఎత్తుకొస్తే కత్తితో, లేదు ఇంకో గన్ ఎత్తుకొస్తే గన్నుతో. అంటే ఏ రకంగా ఫైట్ చేయాలనే మెకానిజం ఇంత బ్యూటిఫుల్గా ఈ బాడీకి నేచర్ 2.5 మిలియన్ ఎన్నో మిలియనర్స్ నుంచి వచ్చింది ఎవల్యూషన్. అవును అవును, దానికి స్కోప్ ఇవ్వాలి కదా. అవును, ఒక రోజు 2 రోజులు గమ్మును పడుకోండి ఇంట్లో తినకుండా. అప్పుడు పడుకుంటే ఏ రకమైన దొంగలు వచ్చినారు వాళ్ళకి ఏ రకమైన యాంటీబాడీస్ని తయారు చేయాలని తీసుకుంటుంది పాపం. అది దానికి స్కోప్ ఇవ్వాలా? మీరు యాంటీబయాటిక్ వేస్తే అంతే కదా, అన్నీ తెచ్చు కదా, మంచి చెడ్డ అన్నీ వా. సో ఏది ఫైట్ చేసేది? ఎంత బ్యూటిఫుల్గా చెప్పినారు కొంతమంది యూట్యూబ్లో డాక్టర్. ఏ సెల్ అయితే క్యాన్సర్కు నువ్వు ఫైట్ చేస్తుందో ఈ కెమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ సెల్ చచ్చిపోతాయంట. రిపీటెడ్ కెమోథెరపీ రేడియేషన్ ఇస్తే. సో నీకు బాడీలో క్యాన్సర్ వస్తే ఫైట్ చేసే మెకానిజమే ఉండదు అని. అది తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. అంటే అదే చెప్తా ఉండేది, క్యాన్సర్ వచ్చినాక ఆ బాధపడే బదులు మీరు యాంటీబయాటిక్స్ వేసుకోకనే ఉంటే, అనవసరంగా కెమికల్స్ వాడకుండా ఉంటే, అనవసరంగా పొల్యూషన్ పోకుండానే ఉంటే, ఏది క్యాన్సర్ వస్తుందో ఆ సెల్స్ని ఈ ఆల్రెడీ మీకు స్ట్రాంగ్గా ఉండే టీ సెల్స్ ఇవన్నీ అవి క్లియర్ చేసుకుంటా వచ్చేదాన్ని ఆటోఫాజీ అంటారు అని మీరు కూడా చేసింటారు ఇంటర్వ్యూ. ఆటోఫాజీ యషినోరి వసుమని నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. అంటే ఉపవాసం ఉండండి రా మీకు క్లియర్ అయితే పెద్దవాళ్ళు చెప్పినారు. మనం ఓకే అదేనలా. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా సైంటిస్ట్కి, ఇప్పుడు ఉండండి ఉపవాసము. అప్పుడు కూడా మీరు రైస్ మాత్రం పట్టకుండా ఐస్ క్రీములు ఫ్రూట్స్ సాలడ్ ఉప్మాలు అన్నీ తినేస్తే అట్లా ఉపవాసం అంటే దేవుని కూడా మోసం చేస్తారా? ఉపవాసం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ తింటారు ఆ రోజు చాలా వరకు. అంటే వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కదా, ముందైతే ఉత్తరం అన్నమే, ఇప్పుడు వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. అవును. సో ఇవన్నీ డ్యామేజ్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుందండి. వెరీ సింపుల్. సో లంకణం పరమౌషధం అనేది మేము నమ్ముతాం. సూపర్. నేను కదా, నేను పెద్ద అసిడిటీ పెట్టి నేనే ఉండా కదా, ఎప్పుడెప్పుడు వస్తుందని లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ కూడా ఉన్నాను హ్యాపీగా. ఏమి ఇట్లే ఉండింది ఎనర్జీ. మరి నాకు డాక్టర్లు ఏం చెప్పినారు, నువ్వు తినాలా, నీ అసిడిటీ నువ్వు అసలు తింటానే ఉండాలా, తినలేదే మరి. సో ఏ మ్యాజిక్ జరిగింది కదా. నా ఎక్స్పీరియన్స్ అదే అబ్బా. మీరు ఉపవాసం ఉండేదాని ముందర మీ బాడీని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు తింటా ఉండే నూడిల్స్ ఉపవాసం ఉంటే కళ్ళు తిరిగి కింద పడతారు. ఎందుకంటే మీ హిమోగ్లోబిన్ 6 ఉంది, నా హిమోగ్లోబిన్ 15.8, నేను 7 కిలోమీటర్ రన్నింగ్ చేస్తా, నా విటమిన్ D 69 ఉంది, నా B12 సూపర్గా ఉంది.
నేను ఓపోడు తింటే కూడా బాగుండే ఎక్స్పీరియన్స్ అయినా నేను నాకేం కాదని తెలుసు. ఇప్పుడు ఈరోజు నుంచి 2 రోజులు తినకూడదు అంటే కూడా నేను ఉండిపోగలను. మరి ఎంత మా మేనకోడ అందరూ డాక్టర్ కదా, మా ఉపాధి అదేంటి అన్నారు. మరి నా ఎక్స్పీరియన్స్ మరి ఏంటి, ఇప్పుడు సైలెంట్గా ఉంటారు కదా అందరూ. అంతే కదా, మీరు ప్రూవెన్. ఆ ఉపవాసంతో రన్నింగ్ చేసిన రోజులు ఉన్నాయి. 2వ రోజు కొంచెం వీక్గా ఉంటుంది, 3వ రోజుకి ఇంకొంచెం వీక్గా ఇట్లా మాట్లాడకుండా ఇట్లా ఉండేది. నాకు యాక్టివ్ ఇట్లా ఉండాలండి. ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు సార్ ఎలక్ట్రోలైట్స్ కొంచెం పడ్డాక మనకి ఒకలాగా నిద్ర వస్తున్నట్టు మకతగా ఉంటుందా? దానివల్ల అంటారా? ఎలక్ట్రోలైట్స్ అని కాదు, ఫస్ట్ మనకు గ్లూకోజ్ ఆ కిక్ అనేది అలవాటు అయిపోయింది. అంటే గంటకు కాఫీలు టీలో ఐస్ క్రీమ్లోకి ఇట్లా వేసి రైస్ ఏమి లేకపోయినా ఇంత రైస్ కదా, పప్పు రసము సాంబారు వేసి ఇంత రైస్ కుక్తా, ఎంత గ్లూకోజ్ అది, ఇంత రైస్ అంటే ఇంత షుగర్ అని. ఆ గ్లూకోజ్ కిక్ లేనప్పుడు అది జరుగుతుంది. ఓహో, అలా నిద్రగా అలా మత్తుగా ఉండడము. అదే రివర్స్ కూడా అవుతుంది, ఎక్కువ రైస్ తింటే కూడా మత్తు అవుతుంది. ఎక్సెస్ గ్లూకోజ్ వస్తే కూడా దాన్ని ఏం చేయాలి, ఆగరా స్వామి నువ్వు నోరు మూసుకొని కూర్చోరా, దాన్ని అంతా కన్వర్ట్ చేస్తానని అప్పుడు కూడా మత్తు వస్తుంది. అందుకని అన్నం తిన్నాక నిద్ర వస్తుంది అందరికి. 100% రైస్ తింటే వస్తుంది. అదే మీరు జొన్న రొట్టె తింటే రాదు కదా, ఎక్స్పీరియన్స్ గా. అవును సార్, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా షూట్ అయిపోతుంది. అవును, రైస్ తింటే ఎక్కువ అయిపోతుంది. సార్ మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా సార్? ఇది కూడా అదొకటి ఎక్కువ వచ్చింది. యాక్చువల్గా టూత్ పేస్ట్ మీద నేను బాగా ఎక్స్పెరిమెంట్ లేదు. నేను జనాలు చెప్పాలని ఏది చేయనండి. అదే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్నారు. నేను ఆనందంగా ఉండేదానికి చేస్తా. అంటే ఇప్పుడు కూడా మీరు పిలుస్తా ఉంటారు కాబట్టి వస్తా. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నేను ఎక్కడ నేనేం ఏ కాలేజీ పోయినా డబ్బులు తీసుకోను. ఆ 1000 మంది పిల్లలకి నేను ఈ ఫుడ్ గురించి, హెల్త్ గురించి, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ హ్యాపీనెస్ గురించి, ఆ సింప్లిసిటీ ఇన్ లివింగ్ అడుగు చెప్పేది పెద్ద ఆపర్చునిటీ కదా మళ్ళీ. సో నేను వీటి మీద స్టడీ చేసిన. ఇప్పుడు రీసెంట్గా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా యూట్యూబ్లో ఈ టూత్ పేస్ట్ వల్ల పిల్లలకి ADD వస్తూ ఉంది, పిల్లలకి ఈ ఓవర్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు పిల్లలు, హైపర్ యాక్టివ్ డిజార్డర్ వస్తుంది అని చెప్పి రీసెంట్గా చెప్పాను. నేను నిన్న అది నాకు అది తెలియదు, కానీ దాంట్లో 8 రకాల కెమికల్స్ ఉంటాయి. నీ నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఫస్ట్ పోలీసులు నీ నోట్లోంచి ఎంటర్ కాకుండా అది ఫైట్ చేస్తాయి, అది ఆపుతాయి అనేది అని నమ్మినా నేను. అక్కడ ఫెయిల్ అయితే గొంతులోకి పోయి గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి, అక్కడ ఫెయిల్ అయితే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవుతుంది. సో ఫస్ట్ సైనికులు ఉండేది నోట్లో. కాబట్టి మనము ఈ టూత్ పేస్ట్లు వేసి వాటిని యాంటీ బ్యాక్టీరియల్సే కదా అవన్నీ. వాడు ఏందో అరే మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఉందా, వాళ్ళు బంధువులు రా మాకు అంటే వాటి చంపేస్తే నువ్వు కనిపెట్టి నీకు 0 బ్యాక్టీరియా చెప్తావా? ఏందిరా మేము పిచ్చివాళ్ళ, ఏం చెప్తారు వీళ్ళు? సరే, అందుకని నేను టూత్ పేస్ట్ నిలిపేసి నేను ఫస్ట్ ఫౌండేషన్ గమ్స్. ఇప్పుడు ఎక్సర్సైజు మనం కాళ్ళకి నడుస్తాము చేస్తాము, గమ్స్కి ఎట్లా మసాజ్. సో మసాజ్ చేసేది మొదలుపెట్టిన 7-8 ఏళ్ల ముందర. గమ్మును రుద్దుతా అంతే 2 నిమిషాలు, 1 నిమిషం. ఏమీ లేదు, ఉప్పు గిప్పు కూడా లేదా? ఏమి లేదండి, జస్ట్ మనకు సలైవా ఉంటుంది కాబట్టి స్కిడ్ అయిపోతుంది. కాబట్టి ఏలేసి రుద్దుతా, మసాజ్ అదే. నా గమ్ సూపర్గా ఉంటాయి. మళ్ళీ ఏదో పళ్ళపొడి తీసుకున్నా, టూత్పేస్ట్ ఆపేసి ఏదో బ్రాండ్, ఏది లేకపోతే కొబ్బరి చిప్పలు గాల్చి కొన్ని లవంగాలు వేసి అది ఉప్పు వేసి అదే పళ్ళపొడి, కొంచెం మౌత్ ఫ్రెషనర్, లవంగాలు వేస్తే పుదీనా వేసినాం అనుకో ఇంకా మింట్ అని ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు అనేది ఎందుకంటే మా పుట్టి అంటే అమ్మాయిలు అందరూ వరకు వస్తారు అడ్వర్టైజ్మెంట్. అని ఏమి హారానైనా నీ కమ్ము కొడతా ఉంటావు అని. నువ్వు తినే ఫుడ్, నువ్వు చేసే యాక్టివిటీ, నీ ఆలోచనలు అన్నీ కంపే. నీకు ఆ జాయి నేచర్తో కనెక్షనే లేదు. అందుకే ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ నేను చెప్పేది పిల్లలు బయట చెప్తా, అరే ఎప్పుడు చూస్తారా మీరు టీవీ? సార్ సాయంత్రం ఇంటికి పోతారు చూస్తాం సార్, పీక్ అవర్ అంటారు దాన్ని. 1 నిమిషానికి 1 సెకండ్కి ఎంతో డబ్బులు ఇవ్వాలా? చెత్తనంతా అప్పుడు వేస్తారా? మీరు అవన్నీ నోట్ చేసుకోవాలా ఏమేమి ఉన్నాయో. ఈ టూత్పేస్ట్, ఆ సోపు, ఇది ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళకి తాగిన వాళ్ళకి డబ్బులు వాళ్ళకు వస్తుంది, వాళ్ళకు ఉల్లాసం ఉంటుంది, మన ఊపిరిపోతుంది కదా. వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ నింపిన ఏరేటెడ్ డ్రింక్స్ మనకు ఉల్లాసం ఎట్లా ఇస్తుంది? అవి మాత్రం వాడకూడదు రా అని చెప్తా. ఇప్పుడు జూబ్లీస్లో ఇన్ని అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా, ఎవడన్నా రాగి ముద్ద తినండి అని అడ్వర్టైజ్మెంట్ చేశాడా? ఒక్కడు కూడా చేయడు. జొన్న రొట్టె మంచిది, మరి వాళ్ళందరూ జొన్న రొట్టె తింటా, వాళ్ళు మీరు పిజ్జాలు తినండి, బర్గర్ తినండి, కూల్ డ్రింక్ తాగండి చెప్తే ఎట్లా? నిజానికి సార్ ఇప్పుడు ప్యాకెట్లలో వస్తున్నాయి జొన్న రొట్టెలు తాలూకు మిక్సులు, ఇవన్నీ కూడా, అంటే జొన్న దోశలు, ఇవన్నీ కూడా అవి పర్లేదు అంటారా? కొంచెం బెటర్ అంటే ఆటం బాంబు కంటే నార్మల్ బాంబు బెటర్ కదా అంతవరకు. కానీ సహజ సిద్ధంగా ఉన్నది ఏది కాదు. నథింగ్ అండి. మీరు ఒక ఫామ్ ఆఫ్ జొన్నల్ని పిండి చేసినారంటేనే ఒక డ్యామేజ్, అర్థమైనా? సో పిండి చేసింది కూడా వీలైనంత వరకు తొందరగా వాడేయాలి. అందుకని పొద్దున్న లేస్తారు పని ఏంటి, విలేజెస్లో ముందు ఆవులు గడ్డి వేసేవాళ్ళు, గడ్డి పెట్టేవాళ్ళు, దంచేవాళ్ళు అప్పటికప్పుడే ఫ్రెష్గా, విసిరేవాళ్ళు అప్పటికప్పుడే ఫుడ్. అది అద్భుతం.